హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను ఆన్‌లైన్‌లో గ్యాస్ సబ్సిడీ కోసం ఈకేవైసీ ఎలా సబ్మిట్ చేయాలో చాలా సింపుల్ ప్రొసీజర్‌లో చెప్తానండి. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇండియన్ ఆయిల్ వన్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ఓపెన్ అవుతుందండి. ఇన్‌స్టాల్ కొట్టండి. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ డౌన్‌లోడ్ అయితుంది. మీకు కొద్దిసేపు టైం తీసుకుంటుందండి ఇక్కడ ఇండియన్ ఆయిల్ వన్ యాప్ డౌన్లోడ్ కావడం కోసము. సో ప్రొసీజర్ స్టార్ట్ అయింది. డౌన్లోడింగ్ ఆప్షన్ 64%, 85, 99, 100%. ఓకే, డౌన్లోడ్ అయిపోయిందండి. ఇన్స్టాలింగ్ జరుగుతుంది వీడియోలో చూపించిన విధంగా. సో ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలండి. లొకేషన్ టర్న్ ఆన్ జీపీఎస్, లొకేషన్ సర్వీస్ ఎనేబుల్ చేయాలి. తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలి. చూపించిన విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. రిజిస్టర్డ్ యూజర్ అయితే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేసి మీరు కావాల్సిన పాస్వర్డ్ని మీకు ఎక్కువ ఏది గుర్తుంటే దాన్ని సెట్ చేసుకోవచ్చండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి వీడియోలో చూపించిన విధంగా. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఓకే, సబ్మిట్ కొట్టేసేయండి. తర్వాత మీరు ఇప్పుడు యాజ్ యూజువల్గా లాగిన్ అవ్వండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో లాగిన్ అయిపోతుందండి. లాగిన్ అయ్యాక 3 డాషెస్ ఉంటాయి. అక్కడ మై ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు ఆర్ఈకేవైసీ ఉంటుంది. అక్కడ ఇవి టిక్ కొట్టండి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ మీకు ప్లీజ్ ఇన్స్టాల్ సపోర్టింగ్ ఆర్డీ డివైస్ అని వస్తుంది. సో మీకు దానికోసం మీరు ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ డౌన్లోడ్ అవుతుందండి, ప్రాసెస్లో ఉంది. సో ఇది ఫేస్ రికగ్నిషన్ కోసం అండి. ఈ యాప్ మనకి ఆధార్లో ఏదైతే ఎంటర్ చేసింటామో ఆ డేటాని ఇది క్యాప్చర్ చేస్తుంది, ఐరిస్ని. ఇప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ రండి, ఫేస్ స్కాన్ కొట్టండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఫేస్ స్కాన్ అయ్యేటప్పుడు మీరు ఒకసారి మీ కళ్ళని బ్లింక్ చేయాలండి. సో ప్రాసెస్ అయిపోతుంది వీడియోలో చూపించిన విధంగా. కన్ఫర్మ్డ్ అని మెసేజ్ వచ్చేస్తుంది. అయిపోయిందండి, ఇంతే, చాలా ఈజీ.